రొటీన్గా చిల్లర కొట్టుకు వెళ్తూనే ఉంటాం కదా. అయితే వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మనకు కావాల్సినవి కొనుక్కుంటాము. కాకపోతే లాస్ట్లో ఎంతో కొంత చేంజ్ అనేది మిగిలిపోతుంది. అలా మిగిలిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా అక్కడ వాళ్ళు మనకు కనపడేలా ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. కొబ్బరి లౌజులు, పప్పు చెక్కలు అలా రకరకాల ఐటమ్స్ పెడుతూ ఉంటారు కదా. ఖచ్చితంగా మనం ఏదో ఒకటి కొనుక్కొని తీసుకుంటాం. కానీ నేనేం చేస్తున్నానంటే, అది ఎంతైనా బయట ఫుడ్ కదా, కొంచెం హెల్త్కి మంచిది కాదని చెప్పి మ్యాక్సిమం ఎంత కావాలో అంతే తీసుకెళ్తున్నాం. కానీ ఒకసారి ఏం జరిగింది, ఖచ్చితంగా 2 రూపీస్ మిగిలినాయి. ఆ 2 రూపీస్తో అక్కడ నాకు చెక్కలు కనిపించినాయి అనమాట. అప్పుడే ఫ్రెష్గా వచ్చినాయి. సో నేను ఒకటి ట్రై చేద్దామని చెప్పి ఒకటి తీసుకున్నాను. ఆబ్వియస్గా మనం ఏమైనా కొనుక్కుంటే హస్బెండ్స్కి కూడా పెడుతూ ఉంటాం కదా. సో అలానే మా హస్బెండ్కి కూడా పెట్టాను అనమాట. ఆయన అయితే తెలుసా, అలా తినగానే అబ్బా ఎంత బాగుంది అని ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఏంటి చెక్కలు ఎంత నచ్చాయా అనుకొని, సరేలే మనం కూడా ఒకసారి ఇంట్లో చేద్దాం అనుకున్నాం. కానీ చెక్కలు అరిసెలు మనం చెయ్యం కదా. మనం పేరెంట్స్ పెడుతూ ఉంటే తింటూ ఉంటాం, కానీ చేసే అలవాటు మనకి లేదు. సరే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటాం కదా, ఒక ఆమె చెక్కలు ఎలా చేయాలో చూపిస్తుంది. అదేంటి ఇంత సడన్ గా చెక్కలు ఎలా చేయాలో చూపిస్తుంది, మనం కూడా చేద్దాం అనుకున్నాం కదా. సరేలే చేసే టైం దగ్గర పడిందేమో అనుకొని నేను కూడా ఇప్పుడు చెక్కలు చేపిస్తున్నాను అనమాట. ఇంతకీ ఈ వీడియో దేని గురించి తెలుసా, చెక్కలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మీరు కూడా ఎప్పుడైనా చిల్లర కొట్టుకెళ్ళి ఏదైనా కొనుక్కొని ఇంట్లో చేయాలని ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. ఇంతకీ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూసి నేను చేసిన చెక్కల పద్ధతి కరెక్ట్గా అనిపిస్తే మీరు కూడా ట్రై చేస్తే లైక్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఓకేనా? మరి చెక్కలు ఎలా చేయాలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చెనగపప్పు, పెసరపప్పు కొంచెం ముందుగానే నానబెట్టేశాను. తింటుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఏం చేశానంటే, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వేయించనగపప్పు ఉంటుంది కదా, వేయించనగపప్పును అంటే శనక్కాయ గుళ్ళు, వాటిని వేయించేసి ఈ మూడింటిని కలిపి కొంచెం జీలకర్ర యాడ్ చేసి మిక్సీ పట్టేశాను. చూసారా, ఇలా పొడిగా ఉంటుంది అనమాట. అండ్ కొన్ని కరివేపాకు. ఓకేనా, వీటిని మంచిగా తుంచేసేసుకోవడమే. ఇప్పుడు వీటిని ఎలా చేయాలంటే, ఫస్ట్ మనం నానబెట్టుకున్నాం కదా, వీటన్నిటిని ఇలా బియ్యం పిండిలో కలిపేసేయాలి. ఈ నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు ఇవి మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్స్చర్ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, ఈ మిక్స్చర్ని ఇది చేస్తూ మీకు వీడియో చూపిద్దామంటే కెమెరా బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళీ చూపించాలి, మళ్ళీ ఆఫ్ చేసి ఫ్రంట్ చేసి చూపించాలి. అందుకే ఒకేసారి యాడ్ చేసి మీకు ప్లేట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇది అండ్ కొన్ని కరివేపాకు మంచిగా చిన్న పీసెస్ చేసి, చిన్న పీసెస్ బాగుంటాయి. చెక్కలు ఇంతకుముందు మా చిన్నమ్మ చేసేది, మా అమ్మ కూడా మ్యాక్సిమం చేస్తూ ఉండేది. మా చిన్నమ్మ చేసి అప్పుడప్పుడు తెస్తూ ఉండేది. బాగుంటాయి అన్నమాట. చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా, ఏదో తెలిసినట్టు చేస్తున్నా. చూసి ఉంటాం కదా వీడియోస్, తెలిసినట్టే అనిపిస్తుంది, ధైర్యంగా చేసేయడమే. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ ఏమేమి వేసానో చూపిస్తాం. అంతే, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫోను పెట్టడానికి నాకైతే అసలు ప్లేస్ లేదు, ఎక్కడ పెట్టాలి, ఈ రెండు కలిపించేలా. ఓకేనా, ఇందాక నేను చూపించాను కదా, ఇది మీదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అయితే దీనిలో మన కష్టమైన పాయింట్ ఏంటో తెలుసా, దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి కదా. అవి నార్మల్గా చల్లగా ఉన్న వాటర్ యాడ్ చేసుకోకూడదు, వేడిగా ఉన్న వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక్కటే కొంచెం కష్టం. అమ్మో, వేడిగా ఉన్న వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత వేడిగా ఉన్నాయో. ఇది ఒక్కటే కష్టమైంది. చూద్దాం కలపగలుగుతామో లేదో. కొంచెంగా యాడ్ చేసుకుందాం.
కనిపిస్తుందా పొగలు ఎలా వస్తున్నాయో? అబ్బో వేడి వేడిగా ఉంది. ఎప్పుడన్నా మీరు కూడా ఇలాంటి రెసిపీస్ చేశారా? అన్నట్టు 90s బ్యాచ్ ఉన్నారా ఈ వీడియో చూసే వాళ్ళు? 90s బ్యాచ్ వాళ్ళం మనందరం. మన అమ్మలు చేస్తే తినే టైం నుంచి మనం మన పిల్లలకి ఇలాంటివన్నీ చేసి పెట్టే టైం వచ్చేసింది అనమాట. సో ఖచ్చితంగా ఇలాంటివన్నీ నేర్చుకోవాలి, తప్పదు. ఇంకా దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకుంటారు, పచ్చిమిరపకాయలు లేకపోతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. చెక్కలు చెక్కలాగా ఫైనల్గా వస్తే చాలు, అంతే కదా. అదనమాట. కాలిపోతుంది అస్సలు, మన వల్ల కావట్లా, కానీ ట్రై చేద్దాం. ఇంకా కొంచెం వాటర్ పడతాయి, సో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకో. నాకెందుకో ఇందాక యాడ్ చేసిన సాల్ట్ సరిపోదు అనిపిస్తుంది, సో ఇంకొంచెం సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నా, సరిపోతుంది. అన్నట్టు ఈ మధ్య మా ఇంట్లోకి వైట్గా ఉన్నాయన్నీ తెచ్చుకోవడం మానేశాను అనమాట. అంటే తెల్ల బియ్యం, బియ్యపు పిండి అండ్ పంచదార ఇలాంటివి. మరి ఇది ఎందుకుందంటారా? అంటే రీసెంట్గా మా ఇంట్లో వ్రతం జరిగిందనమాట, సత్యనారాయణ స్వామి వ్రతం, అప్పుడు తెచ్చుకున్నాను. సో ఎట్లాగా చేద్దాం అనుకున్నాం కదా, అందుకని చేశాను. నాకు తెలిసి బియ్యపు పిండే కాకుండా సజ్జ పిండి, జొన్న పిండితో కూడా కాలిపోతుంది, చేస్తారనుకుంటా, చూద్దాం. ఫస్ట్ టైం కదా, టేస్టీగా కుదరాలి కాబట్టి బియ్య పిండితోనే చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఈ కనుక మంచిగా వస్తే, ఎప్పుడన్నా ఆయిల్ ఐటమ్ కదా, డీప్ ఫ్రై చేస్తాం కదా, ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎప్పుడైనా చేయాలనిపిస్తే ఈసారి జొన్న పిండితో అలా ట్రై చేద్దాం. మరి ఇప్పుడు చెక్కల పిండి కలుపుతున్నాం కదా, మరి చెక్కలు చేయాలంటే ప్రెస్ చేసే మిషన్ ఉండాలి కదా, మరి మన ఇంట్లో అలాంటివి లేవు. మరి చెక్కలు ఎలా ప్రిపేర్ చేస్తాం చూపిస్తాను, అది కూడా ఆ టెక్నిక్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ పిండిని మంచిగా సాఫ్ట్గా కలిపేసుకుందాం. పిండి కలపడం ఈజీయే, తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి ప్రెస్ చేసి ఆయిల్లో వీటన్నిటిని వేసేటప్పటికి చాలా టైం పట్టిద్ది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 అవర్ అయితే ఈజీగా పట్టిద్ది ఈ ప్రాసెస్ అంతా చేయడానికి. అంతా అయిపోయిన తర్వాత ఈ పిండి మంచిగా కలిపేసి మళ్ళీ చూపిస్తాను మీకు. చూసారా, ఇంత మంచిగా కలుపుకోవాలన్నమాట, గట్టిగా ఉండాలి పిండి. అంటే స్మూత్గా ఉందనుకోండి జారైపోతుంది కదా, సో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేసిద్ది అనమాట. సో మనం పిండి కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి, అప్పుడే బాగుంటుంది. చూసారా, అసలు పిండి నిండా పప్పులు, పెసరపప్పు, శనక్కాయ గుళ్ళు ఇవే ఉన్నాయి. తింటుంటే క్రిస్పీగా నిజంగా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు అసలైనది ఏంటంటే, దీన్ని చిన్న బాల్ లాగా చేసుకొని, అందరైతే ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదా, వాళ్ళ ఇళ్లలో ప్రెస్సింగ్ ఇలా బొబ్బట్లు చేయడానికి అట్లా వాడతారు కదా, అలాంటి ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది. నా దగ్గర అయితే అది లేదు. సో నేను ఏం చేద్దాం అనుకుంటా అంటే, ఒక కవర్, పల్చటి కవర్ ఉంది కదా, దాంట్లో ఇది పెట్టేసి, నా దగ్గర చిన్న రోకల్ బండి ఉంది, ఆ రోకల్ బండిని ప్రెస్ చేసి ఇలా పెడితే ప్రెస్ అయిద్దో లేదో చూద్దాం. వర్కౌట్ అయితే చేద్దాం, లేకపోతే చేత్తోని ఇలా ఇలా అనేసి వేసేద్దాం. ఓకేనా, ట్రై చేద్దాం. చూసారా, మంచిగా చిన్నగా ఇలా చిన్నది తీసుకోండి, సరిపోతుంది. ట్రై చేద్దాం. చూసారా, ఇలాంటిది ఒక కవర్ తీసుకోండి. అండ్ రోకలి బండ అన్నాను చూపిస్తాను. ఇదన్నమాట, ఇంత బరువుకి అది ప్రెస్ అవుతుందో లేదు చూద్దాం. ఫస్ట్ ఇది ఇలా పెట్టేసి, దీని మీద ఇది క్లోజ్ చేసి, ఇంతే. అంటే ఇది మధ్యలోకి ఉండేలా చూసుకోండి, ఇది మధ్యలోకి ఉండాలన్నమాట. ఎస్, ఇంతే. ఇప్పుడు ప్రెస్ చేద్దాం.
వావ్, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. కాకపోతే నేను తీసుకున్న ముద్ద ఎక్కువ అయిందనమాట. అందుకే చూసారా ఇంత మందం వచ్చింది. ఇంత మందం చక్కెర రాకూడదు కదా, చిన్న చిన్న బాల్స్ చేసి చేద్దాం. సో ఇది వర్కౌట్ అయింది కాబట్టి మంచిగా స్టవ్ ఆన్ చేసుకుందాం. అంతలోకి నూనె హీట్ అవుతూ ఉండిద్ది. మనం చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకొని ఒకదాని తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ ఇది చేసుకోవద్దు, ఇది ముందుగానే చేసుకుంటే మనకి టైం పట్టిద్ది. ఫస్ట్ వీటిని బాల్స్ లా చేసేసుకుందాం, చిన్న బాల్స్ లాగా. ఇంకో ట్రై చేద్దామా? ఇప్పుడు చిన్నది తీసుకున్నాం కదా, చిన్నది తీసుకున్నాం కాబట్టి ఏ సైజ్ బాల్కి చెక్కలు పల్చగా వస్తున్నాయో సెలెక్ట్ చేసుకొని అన్ని అదే సైజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతే, సేమ్ ఇందాక పెట్టినట్టే ఫోల్డ్ చేసేసి ఇది తీసుకొని ప్రెస్ చేయడమే, అంతే అన్నమాట. ఓకే, పర్లేదు. చూసారా ఇందాక మరీ లావుగా ఉంది కదా, ఇది సన్నగా వచ్చింది, సరిపోతుంది. ఓకే, ఇంకా కొంచెం చిన్న బాల్స్ చేసుకుందాం. మనం ఫస్ట్ ఈ బాల్స్ అని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే ప్రెస్ చేసి ఆయిల్లో వేసేయడమే కాబట్టి సరిపోతుంది. సో నేను ఫస్ట్ ఫాస్ట్గా బాల్స్ చేసేసుకుంటాను, చిన్న చిన్నవి. చూసారా ఎంత కొంచెం కొంచెం తీసుకుంటున్నాను, ఇంతే. అసలుకే వర్షాకాలం కూడా కదా, ఇంట్లో ఏదో ఒకటి ఇలా ఉంటే కొంచెం బయట ఫుడ్ మీద డైవర్ట్ అవ్వకుండా ఉంటాం అనమాట. నాకు తెలిసి నేను ఒక గ్లాస్ బియ్యం పిండికి చేశాను. ఒక 30 వస్తాయి అనుకుంటా, 30 to 40 అంతే, అంతకు మించి రావు. చిన్న చిన్న బాల్స్ చేసేద్దాం. అన్నట్టు ఇవన్నీ అయితే తెలుసా, మా మదర్ అయితే మేము స్కూల్ నుంచి వచ్చేసరికి డెఫినెట్గా ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఉంచుతారనమాట. అంటే ఇలాంటివి కూడా ఎక్కువ చేస్తారు. ఒక్కొక్కసారి అయితే జున్ను అప్పుడప్పుడు దొరుకుతుంది కదా, రోజు ఉండదు కదా, ఆ జున్ను చేసినప్పుడైతే స్పెషల్గా వంటగదిలో దాచిపెట్టి ఉంచిద్ది అనమాట. వచ్చేటప్పటికి తినడానికి ఏమి ఉండవు. ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి ఇచ్చింది కదా మా అమ్మ, ఏంటి ఇప్పుడు ఏం లేదు అని వంటగదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ గిన్నెలో జున్ను రెడీగా ఉంటుందన్నమాట. అసలు అప్పుడు వచ్చే హ్యాపీనెస్ వేరు. అలా మా అమ్మ రోజు స్కూల్ నుంచి వచ్చాక, ఈవెన్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒకటి మాకు స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసి పెడుతూనే ఉండిద్ది. సో ఎంతైనా మెమరీసే కదా, మనం ఇప్పుడు అవన్నీ చేసుకోవాలంటే కష్టం అనమాట. మనకి మనమే చేసుకోవాలి. ఆ సర్ప్రైజెస్ మనకి ఎవరిస్తారు చెప్పండి? ఎవరివ్వరు. వన్స్ పెళ్ళైతే నీకేం తినాలనిపించినా, ఏం చేసుకోవాలనిపించినా మనమే చేసుకోవాలి. కానీ పేరెంట్స్ పిలుస్తారు కదా, ఇంటికి రా అప్పుడప్పుడు అని అంటూ ఉంటారు కదా. ఇంకా అలా ఇంటికి వెళ్తామా, ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఏం తింటావు ఏం తింటావు ఏం తింటావు అని అంటూనే ఉంటారు. చక్కగా మనకి ఏం కావాలో అవన్నీ చేసి పెడుతూ ఉంటారు అనమాట. అప్పుడు కూడా బాగుంటుంది కదా. ఎప్పుడు ఇంట్లో మనమే చేసుకుంటూ ఉంటాం కదా, అందరు చేసి పెడతారు. కానీ ప్రేమగా మన కోసం తనకు నచ్చింది చేస్తే హ్యాపీగా తింటుంది అన్న చేసి పెడదాం, ఏమన్నా చేసి పెడదామని హార్ట్ఫుల్గా ఆలోచించి మనకి ఫుడ్ పెట్టేది కేవలం అమ్మ మాత్రమే. అవునా కదా? అదే మనం కూడా మన పిల్లలకి అంతే మంచిగా అన్నీ చేసి పెట్టాలి కదా. అందుకే నేను కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాను అనమాట. చిన్న చిన్నవే చేసుకుందాం. యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయడం అనేది అసలు నిజం చెప్పాలంటే చాలా కష్టపడాలి, లక్ ఉండాలి, కంటిన్యూగా వీడియోస్ చేయాలి. కానీ నాకు కొంచెం టైం షెడ్యూల్ అనేది కుదరట్లేదన్నమాట. ఈరోజు కొంచెం టైం దొరికింది, అందుకే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా. ఎక్స్పీరియన్స్ ఉండి చేస్తే ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం, చూసే వాళ్ళకి అంత అర్థం కాదు. ఇట్లా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు చేసి వీడియో పెట్టామనుకోండి, మీకు కూడా నేను చేసే మిస్టేక్స్ తెలుస్తూ ఉంటాయి, మీరు రిపీట్ చేయకుండా ఉంటారు కదా.
సో ఇలాంటి వీడియోస్ బాగుంటాయి అనమాట. నాకు కొంచెం కొత్తగా ఉంటుంది, ఫస్ట్ టైం మీరు చేసుకోవచ్చు కాబట్టి బాగుంటుంది. కొన్ని ఉండలు చేసేసాను. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ట్రై చేద్దాం. ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకొని మంచిగా ఒకటి వేసేద్దాం. ఇలాంటి గెరిట ఒకటి తీసుకొని చెక్కని మంచిగా బాగా కాగిపోవాలన్నమాట, దాంట్లోనే వేయాలి. చూపిస్తాను చూడండి. ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలంట, అంటే వీడియోలో చూపించడం అలానే చూపించారు. ఎట్లా వస్తుందో చూద్దాం. నాకెందుకో డౌట్గా ఉంది, ఇది పొంగట్లేదు. వాళ్ళ వీడియోలో అయితే అలా వెయ్యగానే ఇలా పొంగుకుంటూ వచ్చేసింది, మనకేమో అలా రావట్లేదు. నాకు తెలిసి ఆయిల్ ఇంకా హీట్ అవ్వాలనుకుంటా. చూద్దాం. ఒక చెక్క అయితే ప్రిపేర్ చేసేసాను. నాకైతే ఏమనిపిస్తుందంటే ఆయిల్ హీట్ అవ్వలేదేమో. చెక్క అంటే మనకి ఎలా ఉండాలి, కరకరలాడుతూ ఉండాలి కదా, కానీ ఏమో తపాల చెక్కల్లాగా వచ్చినాయి. అంటే లోపల స్టఫింగ్ ఉంది. కానీ బాగున్నాయి. చెక్కలు ఇలా ఉండకూడదు కదా, కరకరలాడుతూ ఉండాలి, పలుచగా ఉండాలి. మరి నాకెందుకు ఇలా గట్టిగా వచ్చింది? ఇప్పుడు నూనె బాగా కాలింది, పలుచగా ఒకటి వేసి ట్రై చేస్తాను. అది పొంగితే ఇంకా వర్కౌట్ అయినట్టే, లేకపోతే అలా అని పడే ఎక్కర్లేదు. ఇలా కూడా బాగానే ఉన్నాయి, తినచ్చు. అన్నట్టు నేనేం ఎంగిల్ చేయలేదు, అన్నీ నీట్గానే ఉన్నాయి. చిన్న బౌల్ తీసుకున్నాను ఈసారి. బాగా పల్చగా ప్రెస్ చేద్దాం. ఇవి కూడా అంతే వచ్చినాయి, కానీ ఈసారి చూద్దాం. పల్చగా రావట్లేదు, మందంగానే వస్తున్నాయి నాకు. అందుకే అనుకుంటా ఆ ప్రెస్సింగ్ దాంట్లో పల్చగా వస్తుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. హిట్టా ఫ్లాపా అని చెప్పాలంటే హిట్టే, ఎందుకంటే టేస్ట్ బాగుంది కదా. స్ట్రక్చర్ ఎలా ఉంటే మనకెందుకు. చెక్కే చూడ్డానికి చెక్కలాగా ఉంది, టేస్ట్ బాగుంది, సో ప్రాబ్లం లేదు. ఇది ఇందాక తిన్నాను కదా, చూసారా ఇలా మెత్తగా వస్తుంది లోపల. చెక్క అంటే అసలు లోపల స్టఫింగ్ ఉండకూడదు కదా, మరి నాకు ఎందుకని స్టఫింగ్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే కవర్ మీద జస్ట్ వాటర్ అప్లై చేశాను, అప్పుడు ఏమన్నా పల్చగా వచ్చిద్దేమో చూద్దాం. బెటర్, ఎస్, చాలా పల్చగా వచ్చింది. చూద్దాం.
బాండి వేడిగా ఉంది, యాడ్ చేసేద్దాం. ఎగ్జాక్ట్గా వస్తుంది, చూపిస్తాను ఆల్రెడీ. చూసారా పొంగుతుంది, ఇందాక అసలు పొంగలేదన్నమాట. ఇట్లా పొంగితే ఇంకా మనకి లోపల స్టఫ్ ఏమి ఉండదు. ఆయిల్ సంగతి పట్టించుకోమాకండి. చూసారా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మంచిగా పొంగింది కదా. ఇందాకటి దాకా అసలు పొంగలేదు. ఇట్లా ఇది చల్లారితే మనకి కరకరలాడుతూ వస్తుంది, సో డౌట్ లేదు. అబ్బో కాలిపోతుంది, మనం దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇంతకు ఎలా చేయాలో తెలిసింది కదా. ప్రతిదానికి కొంచెం వాటర్ ఇలా తడుపుకుంటే మనకి అది పిండి బాగా స్ప్రెడ్ అవుతుంది కదా, సో పలుచగా వచ్చేస్తుంది అనమాట. అంతే, ఇంకా సపా చెక్కలు ఫాస్ట్గా చేసేయడమే. వాటర్ తీసుకొని చేసి ఇట్లా పెట్టి ఉంచాలి అన్నమాట. బాగా వస్తున్నాయి, కాకపోతే ఒక 4-5 చెక్కలు రెడీగా చేసి పెట్టుకోవాలి, లేకపోతే ఆయిల్ బాగా హీట్ అయిపోతుంది. సో రెడీగా పెట్టేసుకున్నాం. వాటర్ మంచిగా స్ప్రెడ్ చేసి ఇది పెట్టి ఇట్లా ఉండడమే అన్నమాట. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇంత క్వాంటిటీ కూడా చేసుకోవద్దు, జస్ట్ చిన్న టీ గ్లాస్ అంతా చేసుకోండి. 20 to 25 దాకా వస్తాయి. హ్యాపీగా ఒక 2 days తినేసి 2 days 3 days తినేసి వదిలేసేయండి. పెద్ద గ్లాస్ మాత్రం చేసుకోవద్దు. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎవరిని అడగలేదు. ఈ వీడియో కనుక మా మదర్ చూసారంటే ఒక్క మాట నన్ను అడగచ్చు కదమ్మాయి అని ఖచ్చితంగా అంటారు. ఏమో ట్రై చేద్దాం, ఆల్రెడీ వీడియో చూసాం కదా, ఈజీగానే ఉంది, ఇంకా దీంట్లో అడిగేది ఏముందబ్బా అని చేసేసామన్నమాట. అంతకు మించి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఏమీ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది వర్కౌట్ అవుతుంది, కానీ ఇంత బరువు ఎన్నిసార్లు లేపుతాం చెప్పండి. సో వద్దు, ఆల్రెడీ మీ ఇంట్లో ప్రెస్సింగ్ మిషన్ ఉంటేనే వర్కౌట్ చేసుకోండి. పల్చగా అంటే పల్చగా చేసుకోవాలి అంతే.
చెక్కలు బాగా కాగాలి, నూనె వేడిగా ఉండాలి. కొంచెం క్వాంటిటీ చేసుకోండి. ఇప్పుడు నేను ఇవన్నీ చేయక తప్పదు. చూసారా ఎన్ని బాల్స్ ఉన్నాయో, ఇవన్నీ ఇప్పుడు నేను చేయాలి. ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే చేసుకోండి. ఆయిల్ హీట్గానే ఉండాలి కాబట్టి మనకేం పర్లేదు. రిలాక్స్గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోండి. ఇంకా నేను మొత్తం కంప్లీట్ అయిపోయిందా చూపిస్తాను. బాయ్. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 5 o'clock అవుతుంది. నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను? ఆఫ్టర్నూన్ 2 o'clockకి. ఇప్పటిదాకా ఎందుకు పట్టిందో తెలుసా? నేను ఏం చెప్తున్నా, చెక్కలు క్రిస్పీగా రావట్లేదు, మధ్యలో స్టఫింగ్ వస్తుందని చెప్పాను కదా. ఇంకా నాకెందుకో డౌట్ వస్తుంది, ఇది పాడైపోతుంది, నేను చేసేది కరెక్ట్ ప్రాసెస్ కాదు, ఏదో మిస్ చేశానని చెప్పి ఇంక అందుకే ప్రాసెస్ అంతా ఆఫ్ చేసేసా. ఇంకేం చేశానంటే మా అమ్మకు ఫోన్ చేసి కనుక్కున్నాను అనమాట, అసలు ఏం చేయాలి, నేను చేసిన దాంట్లో మిస్టేక్ ఏంటి అని చెప్పి. ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం పిండి కలిపేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అనేది, వేడి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలంట పిండి కలిపేటప్పుడే. అప్పుడే అవి చెక్కల్లాగా పొంగుతాయంట. మనం అసలు ఆయిలే యాడ్ చేయలేదు కదా, పిండిలో వాటర్ వేసేసి ఉప్పు మనకు కావాల్సిన మిక్చర్స్ అన్ని యాడ్ చేసేసి చేసేసాం. ఆయిల్ ఒక్కటే, వాటర్ ఒక్కటే హీట్ చేసాం, అసలు ఆయిలే వేయలేదు. ఇప్పుడు నేను ఏం చేశాను తెలుసా, ఇందాక కష్టపడి చేసిన ఉండలన్నీ చేసుకున్నాం కదా, వాటన్నిటిని నేను ఇప్పుడు మళ్ళీ మొత్తం పొడి పొడిగా చేసేసి ఆయిల్ మంచిగా హీట్ చేసి దాంట్లో మిక్స్ చేసి మళ్ళీ బాల్స్ లాగా చేస్తున్నాను. ఇదేదో ఫస్టే కనుక్కొని ఉంటే పోయేది కదా, కనుక్కోలా. చాలా ఈజీ ప్రాసెసే కదా, ఇది కూడా అడిగేదే ఉంది, చేసి సర్ప్రైజ్ చేద్దాంలే అనుకున్నా. నాకు సర్ప్రైజ్ అయింది. మధ్యాహ్నం నుంచి దీని మీదే ఉన్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ కలిపాను కదా, ఎలా వస్తాయో చూద్దాం. ఇప్పుడు కూడా రాలేదనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్రాసెస్ మాత్రం మీరు ఎప్పుడు చేయొద్దు, ఓకేనా? మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నామే, అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను, షాక్ అవ్వద్దు. చూసారా, ఇది చెక్క, అసలు తపాల చెక్కల కన్నా దారుణం, అంత గట్టిగా ఉన్నాయి. ఇంకా అందుకే మొత్తం ఒక 5 or 6 వచ్చినట్టున్నాయి. ఇంకా నాకు డౌట్ వచ్చేసి ఆపేశాను. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ బాండీ పెట్టాను, ఆయిల్ మిక్స్ చేశాను, ఉండలు రెడీ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇంకొక చేంజ్ చేద్దాం. మధ్యాహ్నం ఇక్కడ కవర్ మీద వాటర్ అప్లై చేశాను కదా, ఇప్పుడు వాటర్ వద్దు, ఆయిల్ అప్లై చేద్దాం. ఆయిల్ అప్లై చేసి సేమ్ ప్రాసెస్ చేద్దాం. ఆయిల్ హీట్ అయ్యే లోపు కొన్ని ప్రెస్ చేసుకొని రెడీగా ఉంచేసుకుందాం. మంచిగా ఆయిల్ అప్లై చేసాము, ఒక చిన్నది తీసుకున్నాము, ఫోల్డ్ చేసి ఇంత ప్రెస్ చేయడమే. ఓకే, ఇంతే. ఇవి నేను రెడీ చేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నా. కొన్ని ఇలా చేసుకొని పెట్టుకుంటే వరుసగా మనం చేయొచ్చు అనమాట. ఆయిల్ అప్లై చేయడం, కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవడం, మీ బలం అంతా ఉపయోగించి ప్రెస్ చేసేయడం, అంతే అంతే, సింపుల్. ఇది కనుక వర్కౌట్ అవ్వకపోతే మనం చేసేది ఏం లేదు. చూద్దాం. ఇంతకి చెక్కలు ఎలా వచ్చినాయంటే, ఫస్ట్ టైము 100% ఫ్లాప్ అయితే, లాస్ట్ అంటే ఇప్పుడు నేను సెకండ్ టైం ప్రిపేర్ చేశాను కదా, అది 70% వర్కౌట్ అయింది, 30% మాత్రమే ఫెయిల్ అయింది. అంటే కొంచెం మెత్తగా ఉన్నాయి అన్నమాట, మరీ కాదు, కానీ తినడానికి చాలా బాగున్నాయి. ఎందుకంటే స్పైసెస్ యాడ్ చేసాము, ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి, ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్ కదా, సో బాగున్నాయి. పడేయాల్సిన అవసరం ఏం రాలేదన్నమాట. నేను చేసిన మిస్టేక్ అలా ఏంటంటే, పిండి కలిపేటప్పుడు ఆయిల్ కానీ బటర్ కానీ ఏమి యూజ్ చేయకపోవడం. సో మీరు ఖచ్చితంగా సేమ్ ప్రాసెస్లో స్టార్టింగ్ పిండి కలిపేటప్పుడే వేడి వేడి ఆయిల్ మంచిగా పిండంతా ఇలా చేతికి ముద్దలా వచ్చేదాకా కలిపేసి తర్వాత హాట్ వాటర్ని యాడ్ చేయండి. ఇంకా సేమ్ ప్రాసెస్ చేయండి,
చాలా బాగా వస్తాయి. నేను ఇంత ప్రాక్టీస్ చేసి చెప్పాను కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనమాట. ట్రై చేస్తారా? ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోద్ది. ఫస్ట్ టైం చేశాను కదా, అందుకే నాకు ఇంతసేపు పట్టింది. మీరు నాది చూస్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంతసేపు పట్టదులేండి. ఇంకా వేరే వీడియోస్ ఏం చూడక్కర్లేదు. యాస్టీస్ ప్రాసెస్, స్టార్టింగ్ పిండి కలిపేటప్పుడు ఖచ్చితంగా హాట్ ఆయిల్ అనేది మిక్స్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.